వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. పల్లె దవాఖానాలలో మెరుగైన వైద్యం అందేలా కార్యాచరణ. ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టీకరణ. ఉప ఎన్నికలు వస్తే బాన్స్వాడలో తండ్రి కొడుకులకు డిపాజిట్ గల్లంతు ఖాయం. రాబోయేది బీఆర్ఎస్ సర్కారేనని మీడియా సమావేశంలో బాజిరెడ్డి జోస్యం. నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనుల పరిశీలన. 2 ఏళ్లలో డంబ్లింగ్ పనులు పూర్తవుతాయని డిఆర్ఎం స్పష్టీకరణ. దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాలలోనే విక్రయం. రైతులకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి దిశానిర్దేశం. నిజాం సాగర్ ఎగువ రైతులకు సాగు నీరందించేందుకు ప్రయత్నం. సిద్దాపూర్ రిజర్వాయర్ పనుల పరిశీలన జరిపిన కలెక్టర్. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్టులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్ జిల్లాకు ఆనుకొని ఉన్న సాలూరా మండల పరిధిలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్టు తొలగించారు. కాగా ఇందులో ఉన్న విలువైన సామాగ్రిని ఇందులో పనిచేసిన సిబ్బంది తలా ఒకటి పంచుకుని రాత్రిపూట తరలించిన తీరు చూస్తుంటే ప్రజలు అధికారులపై మండిపడుతున్నారు. ఒకప్పుడు బోధన్ మండలం కింద ఉన్న సాలూరా అంతర్రాష్ట్ర చెక్ పోస్టు నిత్యం కాసులు కురిపించేది. చెక్ పోస్టులలో అవినీతి పెరిగిందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ చెక్ పోస్టులను ఎత్తివేయాలని నిర్ణయించింది. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన అనంతరం చెక్ పోస్టులతో పని లేకుండా పోయింది. కొన్ని రాష్ట్రాలలో ముందస్తుగానే చెక్ పోస్టులను తొలగించారు. కానీ మన రాష్ట్రంలో కాస్త ఆలస్యమైంది. ముందస్తు సమాచారం తెలుసుకున్న చెక్ పోస్ట్ సిబ్బంది ఇతరుల వద్ద విరాళంగా సేకరించిన వస్తువులను, ఫర్నిచర్ ను సిబ్బంది పంచుకున్నారు. సాలూరు ఆర్టీఏ చెక్ పోస్ట్ కు గతంలో కొందరు లారీ ట్రాన్స్పోర్ట్ యజమానులు ఫర్నిచర్ సమకూర్చారు. ఎలక్ట్రికల్ షాప్ యజమానులు ఉదారంగా విరాళంగా ఇచ్చిన ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. ఈ వస్తువులను కొందరు సిబ్బంది తమ సొంత ఆస్తులుగా చెప్పుకుంటున్నారనే సమాచారం బయటకు వచ్చింది. చెక్ పోస్ట్ కు సంబంధించిన స్మార్ట్ టీవీ, ఏసీ, బెడ్స్, అల్మారీలు, కూలర్లు, సీలింగ్ ఫ్యాన్స్, టేబుల్స్, చైర్స్, ఇన్వర్టర్స్, బ్యాటరీలు, ఫోకస్ ల్యాంప్స్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, స్టవ్, కుకింగ్ ఫర్నిచర్ తో పాటు ప్రభుత్వ చెక్ పోస్ట్ కు చెందిన ఈ వస్తువులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయో, ఎవరి ఇళ్లలో కనిపిస్తున్నాయో సంబంధిత అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టి వాస్తవాలను వెలికి తీయాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో చెక్ పోస్ట్ నడిచిన సమయంలో రెగ్యులర్ వాహనాలతో పాటు ఈ దారి గుండా వెళ్లే వాహనాలను నిలిపి పేపర్స్ వెరిఫికేషన్ పేరిట అక్రమాలకు పాల్పడి పెద్ద మొత్తంలో సంపదను సమకూర్చారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. చెక్ పోస్ట్ కు విరాళంగా ఇచ్చిన వస్తువులను సిబ్బంది పంచుకోకుండా ఆర్టీఏ శాఖకు అప్పగించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు సంభవిస్తున్నాయా? బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పోచారం శ్రీనివాసరెడ్డికి తగిన ప్రాధాన్యత దక్కడం లేదా? పోచారం నోటి నుండి వచ్చిన మాటలు దేనికి సంకేతం? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు పోచారం మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? అసలు ఆయన మనసు ఎందుకు నొచ్చుకుంది? గత సీఎం అన్ని విధాలుగా ప్రాధాన్యం ఇచ్చారన్న పోచారం మాటల వెనుక మర్మం ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. ఆయన సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ నేత. బాన్స్వాడ అంటే పోచారం శ్రీనివాసరెడ్డి ఇలాఖా అని గుర్తింపు పొందారు. సమైక్య రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నుండి నేటి స్వరాష్ట్రంలో సైతం బాన్స్వాడ నుండి విజయం సాధిస్తూ తెలంగాణలోనే బాన్స్వాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తున్నారు. కాగా 2023లో జరిగిన ఎన్నికలలో ఆయన పోటీ చేసిన పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. దీంతో అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని చెబుతున్నారు బాన్స్వాడ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి. ఏదో ఆశించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఢిల్లీలోని కొంతమంది వాస్తవాలకు విరుద్ధంగా
అసత్యాలను మీడియా ముందట, సోషల్ మీడియా ముందట వాళ్ళు వ్యక్తపరుస్తారు. ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన దానికి ఈనాడు ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారు కూడా సహకరించాలని కోరుకున్నాను. ఆయన సహకరిస్తాను మాటిచ్చాడు. సరే, మాట ప్రకారం కొన్ని జరిగింది. సీఎం రేవంత్ ను తన స్వార్థం కోసం కలవలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిశానని కుండబద్దలు కొట్టారు. ఇంతటితో సమస్య తీరిందా? లేదు. పోచారం శ్రీనివాస్ పై విమర్శలు, సోషల్ మీడియా దాడి పెరిగింది. దీంతో ఆయన మనసు కాస్త నొచ్చుకుంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం తను నిద్రలేని రోజులు ఎన్నో గడిపానని చెప్పడం వెనుక మతలబు ఏంటి? ఏకంగా నా స్వార్థం కోసం కలిసి ఉంటే చెప్పుతో కొట్టండి అని పోచారం అనడం వెనుక కారణం ఏంటి? ఆనాడు ముఖ్యమంత్రి గారు పాపం ఏ మాట కామాట అడిగి నేను ఇచ్చాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు కూడా అడిగినవి కూడా ఇస్తున్నాడు. ఇది కొంతమందికి రాజకీయం గిట్టలేదు. మనం చేసే పని నేను ఏదైనా నా స్వార్థం కోసం, నేను తీసుకున్న నిర్ణయాలు నా స్వంతం కోసం అనుకుంటే చెప్పు తీసుకొట్టండి. నా జీవితంలో ఇటువంటి దుర్మార్గమైన పని నా జీవితంలో చేయనని. ప్రజల కోసమే ఉన్న రాజకీయాల్లో, ప్రజలే నా కుటుంబ సభ్యులు అనుకుని బతుకుతున్నా. ఇన్నేళ్ళ నుంచి ఉన్నంత కాలం గట్లే బతుకుతుంది. దానికి కొంతమంది రకరకాలుగా కథలు సృష్టించి ఏం ఆశించిపోయింది, ఆశించిపోయి నేనేమన్నా ముఖ్యమంత్రి చేత తీసుకుంటుంటే ఇక్కడ ఇన్ని రాజీనామా పెట్టేసుకుంటాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గ్రహచారం బాగోలేదా? గత ముఖ్యమంత్రి అనుకున్నన్ని నిధులు సమకూర్చాలని పేర్కొనడం వెనుక ఉన్న అంతర్మదన సమస్య ఏంటి? అదే రీతిలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సైతం నిధుల మంజూరుకు హామీ ఇచ్చారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తప్పా అంటూ ప్రశ్నించారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు కట్టుబడి ఉన్నారని, ఏ నిర్ణయానికైనా తాను సిద్ధమే అంటూ రాజీనామాకు సైతం వెనకడుగు వేయమని బాంబు పేల్చారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ సమస్యలన్నీ ఒక బాధ్యత గల వ్యక్తిగా పరిష్కారం చేయాలనుకున్నప్పుడు, మంచి ఉద్దేశంతో పనిచేయాలనుకున్నప్పుడు కొంత ప్రభుత్వంతో సహకారం అవసరం. నేను బీఆర్ఎస్ పార్టీకి గెలిచినాను సాంకేతికంగా. స్పీకర్ గారు అడిగితే ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ ఉన్నది చెప్పినాం. సాంకేతికంగా స్పీకర్ గారు ఏమేమి తీసుకుంటారో ఆ నిర్ణయం మేము కట్టుబడి ఉండాల్సి వస్తుంది. రేపటి రోజు మేము చేసిన ప్రక్రియ ఇది. ముఖ్యమంత్రి గారితో కలిసి వారి యొక్క మద్దతును కోరినటువంటి అందరూ ఇది మీరు చేసింది తప్పు అని చెప్పండి. మీరు తీసుకున్న నిర్ణయం వీటన్నిటి తీసుకునేది తప్పని చెప్పండి. నేను పక్క తప్పుతుంది. ఈరోజు నవీపేట్ మండలం నందిగాం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు రామచందర్ ప్రారంభించారు. మహిళా సంఘాల బలోపేతం కోసం మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రాలను కేటాయించడం జరిగిందన్నారు. నవీపేట్ మండలం నందిగాం గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు జంగిటి రామచందర్, గ్రామ మహిళా సంఘం అధ్యక్షులు సావిత్రి రజితతో కలిసి ప్రారంభించారు. మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు ఇవ్వడం పట్ల సంఘ సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు రామచందర్ మాట్లాడుతూ, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రమే ధాన్యం విక్రయించాలని, దళారుల మాయలో పడొద్దని సూచించారు. ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం సంఘాల వారీగా కొనుగోలు కేంద్రాలను అప్పగించారని, రైతులు వారికి సహకరించాలని కోరారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున అక్కడక్కడ వరి ధాన్యం రంగు మారింది అని రైస్ మిల్లర్లతో మాట్లాడి ఆ ధాన్యం సైతం సేకరిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐకేపీ సిసి పల్లికొండ శ్రీనివాస్, వీడీసీ అధ్యక్షుడు పెద్దోళ్ల పోషెట్టి, నాయకులు సంజీవ్, రైతులు రవి, సాయి కుమార్ తో పాటు పలువురు మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ ఇది లేట్ అయింది. అన్ని కొనుగోలు కేంద్రాల ద్వారానే రైతుల నుంచి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం చిత్తశుద్ధితో, ఎందుకంటే రైతులకు లాభం జరగాల, మధ్యలో దళారులు ఉండొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలు స్థాపించింది. ఈ కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి నష్టం ఉండదు. రైతులు గ్యారెంటీగా కొనుగోలు కేంద్రాలలో పెట్టి ఐకేపీకి పెట్టి గ్యారెంటీగా నిద్రపోవచ్చు అన్నట్టు, పైసలు ఎటువో డబ్బులు ఒక 4 రోజులు అటు ఇటు అయినా కానీ తప్పకుండా డబ్బులు వస్తాయని చెప్పి బేఫికర్గా ఉండొచ్చు. దీంట్లో కూడా ఈ ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా కొన్ని నల్లవాడడం కానీ ఏదైనా జరిగినా కానీ మేము రైస్ మిల్లర్లతో మాట్లాడి, కలెక్టర్ గారికి చెప్పి రైస్ మిల్లర్లతో మాట్లాడి మంచి రేట్ వచ్చే విధంగానే చూస్తాము. దీనికి ఏమో భయపడే అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా రైతులందరికీ కోరుకుంటున్నాము. మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని టీయూసీఐ డిమాండ్ చేసింది. కార్మికులకు నెలకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని నినాదించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ కార్మికులకు నెలకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్పొరేషన్లలో 128 మున్సిపాలిటీలలో సుమారు 65,000 మంది కార్మికులు శానిటేషన్, ఇతర పనులు చేస్తున్నారన్నారు. వారికి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు నెలకు 21,000, ఇతర అలవెన్స్ లో 5,000, మొత్తం కలిపి 26,000 వేతనం చెల్లిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ జీహెచ్ఎంసీలో నెలకు 19,000 ఇస్తూ రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలలో కేవలం 15,600 మాత్రమే చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులను సత్కరిస్తూ శాలువాలు కప్పి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు తప్ప జీతాలు పెంచడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికులకు నెలకు 26,000 వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కె రాజేశ్వర్, కిరణ్, ఎన్ రవికుమార్, కె శివకుమార్, నాగరాజు, శంకరయ్య, గంగాధర్, శాంతికుమార్, శ్రీధర్, సైదులు, యాదమ్మ, లక్ష్మి, శైలజ, సుజాత, నీల, నవనాథ్, రాజు, హనుమంతు, నరేష్, నవీన్, వెంకటలక్ష్మి, సుశీల, మమత, రమేష్, ప్రశాంత్, లక్ష్మి, భరత్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు వేతనాలు పెంచాలని, అదేవిధంగా పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఏవైతే సౌకర్యాలు కల్పిస్తున్నారో ఆ సౌకర్యాలన్నీ కూడా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, ఎన్ఎంఆర్ కార్మికులకు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు మున్సిపల్ కార్మికులతో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా మున్సిపల్ కార్మికులను, పారిశుద్ధ కార్మికులను గౌరవిస్తున్నాయి, వాళ్లకు తగిన వేతనాలు ఇస్తా ఉన్నాయి. ఈ దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్నటువంటి మన తెలంగాణలో మున్సిపల్ కార్మికులకు జీతాల పెంపు లేదు, వాళ్ల పట్ల గౌరవం లేదు. కేవలం మాటలు మాత్రమే చెప్తా ఉన్నారు కానీ వాళ్ళకి ఇవాళ అతి తక్కువ వేతనాలు ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా పెరుగుతున్న ధరలు, విపరీతంగా ధరలు పెరుగుతుంటే వీళ్ళ జీతాలు మాత్రం ఆ ధరలకు అనుకూలంగా పెరగట్లేదు. వాళ్ళకి ఇలా ఇంటి అద్దెలు, పుస్తకాలు, పిల్లల చదువులు ఇవన్నీ కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ కూట గడవడమే కష్టమవుతున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా పర్మనెంట్ ఎంప్లాయీస్ కి సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు కానీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, ఎన్ఎంఆర్ కార్మికులు ఇవాళ వాళ్ళు ఎక్కువ పని చేస్తా ఉన్నా గానీ వాళ్ళకి సౌకర్యాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా పాదరక్షలు గాని, యూనిఫామ్లు గాని, అదేవిధంగా రక్షణ పరికరాలు గాని ఏమీ ఇవ్వట్లేదు. అదేవిధంగా డ్రైవర్లకు సంబంధించి కూడా మేడే కానుక ఇవ్వలేదు, వాళ్ళకి జీతాలు పెంచట్లేదు. ఇది అన్యాయమైంది. మున్సిపల్ కార్మికుల పట్ల, అదేవిధంగా డ్రైవర్ల పట్ల ప్రభుత్వం, అదేవిధంగా మున్సిపల్ శాఖ కూడా ఇవాళ నిర్లక్ష్య వైఖరి పోషిస్తా ఉన్నది. ఇది సరైనది కాదు. వెంటనే వాళ్లకు వేతనాలు పెంచాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్లకు సంబంధించి అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఏదైతే సౌకర్యాలు ఇస్తున్నారో అవన్నీ కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, ఎన్ఎంఆర్ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికులకు 26,000 రూపాయల వేతనం ఇస్తా ఉన్నారు కానీ తెలంగాణలో ఇవాళ కేవలం 15,600 అంటే
సుమారు 10,000 రూపాయలు ఇవాళ నెలకి వాళ్ళ సాలరీలో వ్యత్యాసం ఉన్నది. ఇది అన్యాయమైంది. పక్క రాష్ట్రం అప్పుల రాష్ట్రం, మనదేమో అభివృద్ధి చెందిన రాష్ట్రం అని మనం చెప్పుకుంటున్నాం, పాలకులు చెప్పుకుంటా ఉన్నారు. మరి ఎందుకు ఇలా వ్యత్యాసం ఉందని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణలో కూడా జిహెచ్ఎంసీలో ఇలా 21,000 ఇస్తూ ఇవాళ మిగతా మున్సిపల్ కార్పొరేషన్లలో 15,600 ఇవ్వడం అనేది వాళ్ళ మిగతా మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో పనిచేస్తున్న కార్మికులను దోచుకోవడం అవుతుందని చెప్పేసి, వాళ్ళని మోసం చేసడం అవుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. వెంటనే అందరికి కూడా ఒకే తరహా జీతాలు పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే త్వరలో నూతన మద్యం పాలసీ 2025-2027 ప్రభుత్వం జారీ చేసిన టెండర్ గడువు శుక్రవారంతో ముగిసింది. ఈసారి దరఖాస్తు రుసుము 2 లక్షల నుండి 3 లక్షలకు పెంచారు. గతంలో కంటే తక్కువ దరఖాస్తులు వచ్చినా అదే ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. నూతన మద్యం దుకాణాల లైసెన్స్ దారుల ఎంపికకు దరఖాస్తుల స్వీకరణ శుక్రవారంతో ముగిసింది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 102 మద్యం దుకాణాలకు గాను నిజామాబాద్ జిల్లా మొత్తం మీద దరఖాస్తులు 2,786 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి 83.58 కోట్ల ఆదాయం నిజామాబాద్ జిల్లా నుండి సమకూరింది. నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 36 మద్యం దుకాణాలకు 963 దరఖాస్తులు, బోధన్ 18 మద్యం దుకాణాలకు 455 దరఖాస్తులు, ఆర్మూర్ 25 మద్యం దుకాణాలకు 618 దరఖాస్తులు, భీమ్గల్ 12 మద్యం దుకాణాలకు 369 దరఖాస్తులు, మోర్తాడ్ 11 మద్యం దుకాణాలకు 381 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27న ఉదయం భారతీ గార్డెన్స్ లో జిల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా పద్ధతిలో లైసెన్స్ దారుల ఎంపిక జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్, వాటర్ సెక్షన్, డ్రైవర్స్, స్ట్రీట్ లైట్స్, గార్డెన్స్ తదితర మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులంతా బహుజన శ్రామిక కులాలకు చెందిన వారని బిఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు అమలు చేయడంలో కుల వివక్షతను చూపుతున్నాయని పేర్కొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో భాగంగా పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ బిఎల్టీయూ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో దండి వెంకట్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ లో శానిటేషన్, వాటర్ సప్లై, వివిధ సెక్షన్లలో విధులు నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఆరోగ్యం బాగోలేకపోయినా తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి నగర వీధులను, డ్రైనేజీలను శుభ్రం చేసే శానిటేషన్ కార్మికులు, జవాన్లు, డ్రైవర్లు పనిచేస్తున్నారన్నారు. కార్మికుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కమిషనర్ కు అందజేశారు. ఇలాంటి ఉన్నతమైన శ్రామిక సేవలకు చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పండుగ సెలవులు, జాతీయ సెలవులు, అంబేద్కర్ జయంతి, గాంధీ జయంతి, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నాడు కూడా సెలవులే లేని ఏకైక శ్రామికులు మున్సిపల్ కార్మికులేనని పేర్కొన్నారు. వారికి లక్షల రూపాయల వేతనం ఇచ్చినా తక్కువేనని అన్నారు. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బనిలత, యూనియన్ జిల్లా కార్యదర్శి మేకల రాజేందర్, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు లక్ష్మణ్, ప్రధాన ఎం నిల్లయ్య, బిఎల్టీయూ నగర అధ్యక్షులు అనిల్ కుమార్, కార్యదర్శి గంగాశంకర్, వాటర్ సెక్షన్ అధ్యక్షులు కొమ్ము రాహుల్, నాయకులు శ్రీశైలం, ఆర్ మురళి, గోపాల్, నవీన్, మోహన్ గౌడ్, నవీన్ కుమార్, సాయిలు, కె సహదేవ్, కృష్ణ, బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు టి సంజయ్లతో పాటు కార్పొరేషన్ లోని వివిధ సెక్షన్లలో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులు పాల్గొన్నారు. కూడా ఏంటంటే మేము మమ్మల్ని అట్లాగా అర్థం చేసుకుని నెట్టేసి ఇట్లా చేసే రాజకీయ మీటింగ్ కాదు కాబట్టి ఇది ఉద్యోగుల సమస్య. పాపం వీళ్ళ సమస్య జీతాలు, వీళ్ళకి చిన్న చిన్న సమస్యలే. వీళ్ళేమి వేతనాలు పెంచే సమస్య తర్వాత ఇక్కడ ఏముంటుంది, మున్సిపాలిటీ ఏమి ఇస్తుంది, ఒక 16 డిమాండ్ ఇస్తున్నాం. పక్క మున్సిపాలిటీ మరి 20,500 ఇస్తుంది డ్రైవర్లకి, వీళ్ళకి ఇవ్వట్లేదు. అందుకే అయితే ఈరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 16 సమస్యలు డిమాండ్స్ పెట్టి అలా కార్పొరేషన్కి కదిలి రావడం జరిగింది. మేము ఎప్పుడు కూడా బిఎల్టీయూ తర్వాత డ్రైవర్స్ అసోసియేషన్ మరి ఎప్పుడు కూడా ఏంటంటే మెమోరాండాలు ఇస్తున్నాం, లేబర్ డిపార్ట్మెంట్కి ఇస్తున్నాం, కలెక్టర్ గారికి ఇస్తున్నాం, కమిషనర్ గారికి ఇస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా ఈ 2 సంవత్సరాలుగా ఒక్క సమస్య పరిష్కరించట్లేదు కాబట్టి ఇవాళ సమ్మె నోటీస్ ఇస్తున్నాం. వాస్తవానికి వర్షాకాలం పోయింది, 2 సంవత్సరాల నుంచి కార్మికులు వర్షంలో తడుస్తూ మరి విధులు నిర్వహించారు. ఇది చాలా పెద్ద అన్యాయం. ఎందుకంటే గతంలో మున్సిపల్ కార్పొరేషను
ఎప్పుడు కూడా మేము మే నెలలో దరఖాస్తు ఇస్తే మరి జూన్లో అందరికీ మరి రెయిన్ కోట్స్ ఇచ్చేవాళ్ళు, రెయిన్ కోట్లు ఇవ్వలేదు. అదేవిధంగా ఇవాళ యూనిఫామ్స్, కార్మికులకి యూనిఫామ్స్ ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ చెమటలు, వర్షంలో, ఎండలో తడిసే కార్మికులకు యూనిఫామ్స్ ఇవ్వలేదు కాబట్టి యూనిఫామ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది ఐడెంటిటీ కార్డులు. గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ రాగానే మరి 11/23/2024 నాడు అంటే గవర్నమెంట్ వచ్చిన 2-3 రోజులలోనే ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఆ సర్క్యులర్ ఏంటంటే మున్సిపాలిటీలో పనిచేసే అన్ని రకాల కార్మికులకి వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ డిస్ప్లే చేసే విధంగా వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని చెప్పారు. కానీ ఇవాళ మనం అడుగుతూ ఉంటే ఇవాళ ఐడెంటిటీ కార్డులు ఇవ్వట్లేదు. ఇదే విధంగా ఇవాళ పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ కార్మికులు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి రావట్లేదు. ఇంతకంటే అన్యాయం ఇంకేముండదు. రెండవది మహిళా కార్మికులు ఇక్కడ నుంచి మరి 10 కిలోమీటర్లు పోయిన వాళ్ళకు దగ్గర ప్రాంతంలోకి మరి ట్రాన్స్ఫర్ చేయమంటే అది కూడా చేస్తలేరు. కాబట్టి కొంతమంది అనారోగ్యంతో గురైతే ఆ అనారోగ్యంతో గురయ్యే కార్మికులకి మరి ఆబ్సెంట్ పేరుతో విపరీతంగా ఇబ్బందులకు పాలు చేస్తున్నటువంటి డిప్యూటీ కమిషనర్ని తక్షణమే తన విధుల నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా ఆయన కార్మికుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించాడు. ఇవన్నీ పరిష్కరించకపోతే మరి నవంబర్ 10 నుంచి కార్మికులు మొత్తం సమ్మెలోకి వెళ్తారని చెప్పేసి మొత్తం పనులు బంద్. సమాజంలో మీడియా ప్రతినిధుల పాత్ర ఎంతో కీలకమైందని వ్యాసపురి కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ మేనేజర్ సంతోష్ గాదివార్ అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. బాసరి స్థానిక ఆర్యవైశ్య సత్రం యాత్రిక్ నివాస్ లో నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ ప్రెస్ క్లబ్ సభ్యులను శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. బాసరి అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ పాటుపడాలని, మేలైన సేవలందించాలని కోరారు. ప్రిన్సిపల్ జె బాబురావు, ట్రస్ట్ ఇన్ఛార్జ్ గణేష్, గౌరవ అధ్యక్షులు కొండూరి ప్రతాప్రావు, అధ్యక్షులు జాదవ్ దత్తు పటేల్, ఉపాధ్యక్షులు జాదవ్ గణేష్, పింపల్లి రామేశ్వర్, పిఆర్ఓ సాయుందర్ కారేగాం, కోశాధికారి మల్లెల మోజేష్, సీనియర్ పాత్రికేయులు దొడ్ల నాగేష్, బత్తిరి ప్రసాద్, విజయ్, ఎంవివార్, రిపోర్టర్లు గడ్డం రాజేందర్, గురప్ప శంకర్, సోళంకి రవి, ఇందూర్ అనిల్, అల్లం అనిల్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన జాగృతి జనంబాట శనివారం ఎంచ గ్రామం నుండి మొదలవుతుందని జాగృతి రాష్ట్ర కార్యదర్శి నవీనాచారి తెలిపారు. జనంబాట పర్యటనలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 25వ తేదీ నుండి జాగృతి అధ్యక్షురాలు కవిత నవీపేట్ మండలానికి రానున్నారు. ఎంచ నుండి జనంబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనాచారి, జిల్లా అధ్యక్షులు అవంతి శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి నవీపేటలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమ సమయం నుండి పార్టీకి వెన్నంటి ఉండి కష్టపడి పనిచేసే జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో సైతం ఎంతో మందికి అభిమాన నాయకురాలిగా ఉన్న కవితను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం దురదృష్టకరమైన ఘటన అన్నారు. ప్రజలతో మమేకమై వారి కష్టాలపై పోరాడాలన్న ముఖ్య ఉద్దేశంతో సొంత నియోజకవర్గం, సొంత మండలం నుండి తన ప్రయాణం మొదలు పెట్టాలని ఆమె భావించి ఇటీవల పంట నష్టపోయిన 9 గ్రామాల రైతులతో ఎంచా గ్రామంలో సమావేశం అయ్యేందుకు 25వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు కవిత రానున్నారని తెలిపారు. రైతులకు నష్టపరిహారం అందించే వరకు ఆమె పోరాటం చేస్తారని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని శనివారం ప్రారంభించబోయే జాగృతి జనంబాట నవంబర్ 13వ తేదీ వరకు 33 జిల్లాలో కొనసాగుతుందని, కవితను జనం ఆదరించి ఆమె నాయకత్వంలో పోరాడాలని పిలుపునిచ్చారు. శనివారం జరగబోయే కవిత పర్యటనను విజయవంతం చేయాలని రైతులను, మండలవాసులను కోరారు. ఈ కార్యక్రమంలో నవీపేట్ సొసైటీ మాజీ ఉపాధ్యక్షులు దొంత ప్రవీణ్, మాజీ ఎంపీటీసీలు కృష్ణమోహన్ రావు, జనార్దన్, నాయకులు సంజీవ్, శ్యామ్, యువజన నాయకులు సాయి కుమార్ గౌడ్, నిఖిల్ గౌడ్, శ్రీకాంత్, పలువురు నాయకులు పాల్గొన్నారు. గత 19 సంవత్సరాలుగా తెలంగాణ సమాజ అవసరాల దృష్ట్యా చాలా విస్తృతంగా ఈ సమాజంలో ఉన్నటువంటి అవసరాలను క్షేత్రస్థాయి లోపల చాలా విస్తృతంగా పనిచేస్తున్నటువంటి సంస్థ, చాలా లోతైనటువంటి కార్యశైలితోని, అదేవిధంగా విస్తృతమైన కార్యకర్తల సమూహంతో, గ్రామాల శాఖలతోని ఒక విస్తారమైనటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. ఇవాళ ప్రపంచం లోపల ఏ దేశంలో తెలంగాణ బిడ్డలు ఉన్నా కూడా అక్కడ తెలంగాణ సంస్కృతి పరిడవిల్లేలాగా తెలంగాణ జాగృతి పనిచేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. అదేవిధంగా తెలంగాణ సమాజం లోపల ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఏ రాజకీయ మార్పులు అయితే ఈ మధ్యలో జరిగినాయో వాటన్నింటినీ కూడా మీరు చాలా చూస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా ప్రతి మార్పును మీరు గమనిస్తూ ఉన్నారు. కవితక్క గారి సస్పెన్షన్ తర్వాత కూడా తెలంగాణ సమాజం దగ్గరికి మనం వెళ్ళాలని చెప్పి కవితక్క గారు నిర్ణయించుకున్నారు. తన రాజకీయ కార్యాచరణకు ముందుగా తెలంగాణ సమాజంతో, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలతోని, వివిధ వర్గాల
అందరి సమూహాలతోని అదేవిధంగా మేధావులతోని సమాలోచనలు జరపాలన్న ఉద్దేశంతో కవితక్క గారు అన్ని జిల్లాల లోపల పర్యటనలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక్కో జిల్లా లోపల, కొత్త జిల్లాల లోపల, నూతన జిల్లాలు 33 నూతన జిల్లాల లోపల ఒక్కో జిల్లాలో 2 రోజులు అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కలిసి వారి ఇన్పుట్స్ తీసుకునే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఒక రకంగా మేధావులతోని, అదేవిధంగా జర్నలిస్టులతోని, అదేవిధంగా అడ్వకేట్లు, మిగతా ఇంటలెక్చువల్ గ్రూప్స్ అందరితోని, దాంతోపాటుగా ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన వర్గాలైనటువంటి రైతులు, యువకులు, మహిళలు, విద్యార్థులు అట్లా అందరితో కలుస్తూ ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలను కలుపుతూ అన్ని సమస్యలను టచ్ చేస్తూ ప్రతి సమస్య పైన కూడా దాని ఇంకా లోతుగా విషయాలను తెలుసుకుంటూ ఇంకా ముందు ఏ రకమైన కార్యాచరణ మనం చేయవలసిన అవసరం ఉందో ప్రజల నుంచే మనం దాని సారాంశం గ్రహించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యాచరణ తీసుకోవడం జరిగింది. జాగృతి జనం బాట పేరుతోని అక్టోబర్ 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు కూడా మొత్తం అన్ని జిల్లాల లోపల ఒక విస్తృతమైనటువంటి సమావేశాలు జరగనున్నాయి. దానిలో భాగంగా నిజామాబాద్ లోపల రేపు ఎల్లుండి అంటే అక్టోబర్ 25, అక్టోబర్ 26 ఈ 2 రోజులు ఇక్కడ అక్కగారు రాబోతున్నారు. జాగృతి జనం బాట పేరుతోని అన్ని వర్గాలతోని మమేకం కావడం కోసము ప్రజల్లోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. దాన్ని తన సొంత జిల్లా అయినటువంటి నిజామాబాద్ జిల్లా నుంచి, అందులోనూ సొంత నియోజకవర్గమైనటువంటి బోధన నియోజకవర్గం, సొంత మండలమైనటువంటి మన నవీపేట మండలం నుంచి కూడా ప్రారంభించాలని అనుకున్నారు. కాబట్టి రేపు నిజామాబాద్కి వచ్చిన తర్వాత నిజామాబాద్ లోపల అక్కడ వచ్చిన వారందరినీ ఉద్దేశించి మాట్లాడి తర్వాత ఎంష గ్రామానికి అక్కడ రానున్నారు. ఏదైతే ముంపు గ్రామాల లోపల ఇక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముంపు గ్రామాల లోపల ఇంతకుముందు అన్న సంజీవ్ అన్న చెప్పినట్టు దాదాపు 4000 పైచులకు ఎకరాలు ఇక్కడ పంట నష్టం జరిగితే కేవలం 2000 జరిగినట్టుగా ప్రభుత్వం చెప్పడం అన్నది నిజంగా కూడా దుర్మార్గమైనటువంటి చర్య. అది ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం లోపల మనం చెప్పినాం, ఆంధ్ర లోపల వరదలు వచ్చి లేదా తుఫాన్ వచ్చి ఒక కొబ్బరి చెట్టు పడిపోతే ఏదైతే ఇచ్చిండ్రో ఆ కంపెన్సేషన్ కూడా ఇక్కడ తెలంగాణ లోపల ఒక రైతు చనిపోతే ఇవ్వలేదు అన్న సంగతి మనందరికీ తెలుసు. ఆ బాధాతప్త హృదయాల నుంచి పుట్టినటువంటి తెలంగాణ ఉద్యమం ఇవాళ తెలంగాణను సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్రం లోపల మనం పరిపాలించుకున్నటువంటి ఈ వేళ కూడా 4000 ఎకరాలకు నష్టం జరిగితే 2000 జరిగినాయి అని చెప్పడం అది ఇంగ్లీష్ వాడి పరిపాలన అవుతుంది తప్ప మన స్వరాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్వపరిపాలన ఎంతమాత్రం కలవేలు పైనటువంటి సిహెచ్ కొండూరు లోపల నరసింహస్వామి గుడిని దర్శించుకొని రేపటి కార్యక్రమం ముగుస్తుంది. ఎల్లుండి ఇంకా మిగతా కార్యాచరణ ఉన్నది. రేపు ఏదైతే రైతాంగం కోసం కవితక్క ఇక్కడికి రానున్నారో ఆ యొక్క ఈ పంట నష్టపోయినటువంటి రైతులతో పాటుగా రైతాంగం పట్ల ఒక సుహృద్భావం కలిగినటువంటి ఆలోచన పరులు, మేధావులు, విద్యావంతులు, ఈ మట్టి మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈ ప్రెస్ మీట్ లోపల నాతో పాటు పాల్గొన్న ప్రవీణ్ అన్న కానీ అన్న మండల తమ్ముడు మాసాల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురి అయినటువంటి మా అక్క, మా ఆత్మీయ సోదరి కల్వకుంట్ల కవితక్క గారు ఏదైతే ఉద్యమంలో పనిచేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి అందరినీ దృష్టిలో పెట్టుకొని మరి వారి సమస్యలపై పోరాడుతున్నటువంటి కవితక్కను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది మరి మాకైతే నష్టం అని మేము అనుకోవటం లేదు, అది వాళ్ళ పార్టీకే నష్టం. కాబట్టి అక్కడ జరుగుతున్నన్ని మనకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని అన్నింటినీ తెలుసుకొని ఈరోజు బయటకు వచ్చి గత 19 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి తెలంగాణ జాగృతి సంస్థ ఆ రోజు నుంచి నడుస్తూ ఉంది. అదే సంస్థ పేరు మీద ఈరోజు మరి జనంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కరించడానికి తాను వేసుకున్న బాట జాగృతి జనబాట అనే కార్యక్రమం మీద మరి ఈరోజు జనాలకి రాబోతున్నటువంటి తరుణంలో అక్కగారు ఫస్ట్ సొంత జిల్లా, సొంత మండలమైనటువంటి నవపేట మండలం నుంచి ఈ ప్రోగ్రాన్ని స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నందుకు వారికి స్వాగతం పలుకుతూ అట్టి కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని చెప్పేసి మరి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్కి వచ్చేసినటువంటి తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు నవీనాచారి గారు, అలాగే స్థానిక నాయకులు మొత్తంలో మరి జన సమీకరణ చేసి రేపు ఏదైతే ముంపురాలను ఇప్పటివరకు సంజీవ్ అన్న చెప్పినట్టు
ముంపు గ్రామాలను ఎంచాన సందర్శించడానికి వస్తున్న కవిత గారికి స్వాగతం పలికేందుకు కూడా పెద్ద మొత్తంలో వాళ్ళు చేస్తున్నటువంటి సహాయానికి మేమందరం కూడా వారిని అభినందిస్తూ మరి రేపు అక్క యొక్క కార్యక్రమాలు అవన్నీ కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనాచారి గారు క్లుప్తంగా వివరిస్తారు. మరి దేని గురించి మనం బయటకు వచ్చినాం, ఎందుకోసం వచ్చినాం, ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది మన నవీనాచారి గారు చెప్తారు అన్ని క్లుప్తంగా. తర్వాత ఎంచా, నందిగాం, అల్జాపూర్ లాంటి మొత్తం నాలేశ్వర్ నుంచి 9 గ్రామాలుగా గోదావరి ముంపుకు గురవడం జరిగింది. దానికి సంబంధించి జాగృతి జనం బాట అనే కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితక్క గారు జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా తన సొంత మండలు, సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి నిజామాబాద్ జిల్లా నుండే తొలుత ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా నవీపేట మండలం కోడలు కాబట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి నిజామాబాద్లో మరి మీటింగ్ చేసుకొని మళ్ళీ గోదావరి ముంపుకు గురైన రైతాంగాన్ని అందరినీ కూడా మమేకం చేస్తామని చెప్పేసి సంజీవ్ అన్న వాళ్ళ తరఫున ఉన్న దాదాపు 300 మంది రైతులతోని మరి ఒకరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో ఉద్దేశించి రైతులకు ఎటువంటి నష్టం జరిగిందా అనే దాని మీద ప్రతిపక్ష పార్టీలు కూడా, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కూడా, మరి ముగ్గురు నాయకులు కూడా దాని మీద స్పందించకపోవడం శోచనీయంగా. మరి ఈ ముగ్గురికి అటువంటి మీటింగులు పెట్టి మీడియా పరంగా కూడా మేము హెచ్చరించిన, రైతాంగానికి సంబంధించిన సమస్యల మీద హెచ్చరించినా కూడా ఇప్పటికి కూడా స్పందించకపోవడం. మరి అక్కగారి దృష్టికి మొన్న మీటింగ్లో ఉన్నప్పుడు సంజీవ్ అన్న గారు వాళ్ళతో ఉన్న వాళ్ళ కమిటీ మిత్రులందరూ కలిసి అక్కగారితో చెప్పడము, మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే కనీసం ఎంతో కొంత లాభం జరుగుతుంది, రైతులకు లాభం జరగాలన్న ఉద్దేశం. సికింద్రాబాద్ నుండి ముద్గేడ్ వరకు కొనసాగుతున్న రైల్వే డంప్లింగ్ పనులు మరో 2 ఏళ్లలో పూర్తి కానున్నాయని హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ చెప్పారు. మాసాయిపేట్ వరకు రైల్వే లైన్ డంప్లింగ్ పనులు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. బాసర్ వరకు వచ్చే సంవత్సరం జనవరి వరకు పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ను శుక్రవారం హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ సందర్శించారు. అమృత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ లో కొనసాగుతున్న ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రగతి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం డిఆర్ఎం సంతోష్ కుమార్ వర్మ మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల్లో 57 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టామని, ఏప్రిల్ మే వరకు పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ నుండి నిజామాబాద్ మీదుగా ఢిల్లీకి ప్రత్యేక వారంతపు ఎక్స్ప్రెస్ ను నడపనున్నామని ఆయన వెల్లడించారు. దసరా, దీపావళి సందర్భంగా 973 ప్రత్యేక రైళ్ల ద్వారా 32 లక్షలకు పైగా ప్రయాణికులను ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు 11 లక్షల మందిని వారి వారి గమ్య స్థానాలకు చేర్చడం జరిగిందని డిఆర్ఎం వివరించారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో అదనపు టికెట్ కౌంటర్లతో పాటు ప్రయాణికుల భద్రత దృష్ట్యా 23 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అమృత్ పథకంలో భాగంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో 5 ఎస్కలేటర్లు, 3 లిఫ్ట్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. జాన్కంపేట్ వద్ద గూడ్స్ షెడ్ పనులు వేగంగా జరుగుతున్నాయని డిఆర్ఎం సంతోష్ కుమార్ వర్మ వివరించారు. स्टेशन का काम बहुत लेट चल रहा है ना, पब्लिक को बहुत परेशान हो रहा है. केवल तो टिकट यहाँ मिल रहा है, प्लेटफॉर्म पे आना बोले तो ट्रेन चल जा रहे थे. अभी बारिश की वजह से थोड़ा सा कम से कम एंट्री तो जल्दी करें तो काम. मैं अभी हम लोग देख रहे हैं वो काम चल रहा है. बारिश की वजह से थोड़ा सा काम स्लो हुआ था, बट अभी बारिश बंद हो गई तो अभी काम जो है पूरी प्रगति से रहेगा. और इसी के लिए हम लोगों ने गुड शेड को भी बंद किया है ताकि ये काम को हम लोग बहुत तेजी से कर पाए. ये हम लोग की प्रायोरिटी में है कि इसको लोग पूरा हो गया पूरा ये मतलब एफपी के साथ पूरा होने में तकरीबन मई तक का रहेगा. నిజాం సాగర్ ప్రాజెక్టు పరిధిలోని సాగునీరు అందని వ్యవసాయ భూములకు సాగునీరు అందించేందుకు సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు చేపట్టారు. పనులకు అటవీ శాఖ భూముల ఇబ్బంది, ఇతర సమస్యలు నెలకొనడంతో నేరుగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించి పలు సూచనలు చేశారు. వర్ణి మండలం సిద్దాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ ను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం సందర్శించారు. ఎలాంటి సాగునీటి సౌకర్యం లేని నిజాం సాగర్ నాన్ కమాండ్ ఏరియా పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు
సాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన ఈ రిజర్వాయర్ నిర్మాణం ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ నిర్మాణ పనుల విషయంలో ఎదురవుతున్న అడ్డంకులు, సాంకేతిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పక్షం రోజుల క్రితం సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన కలెక్టర్ తాజాగా శుక్రవారం మరోమారు క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. బంద్ నిర్మాణం నిమిత్తం సరిహద్దు ప్రాంతాల నిర్ధారణ కోసం రెవెన్యూ, అటవీ, ఇరిగేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ శాఖలకు చెందిన అధికారులతో పరిశీలన జరిపారు. వాహనాలు వెళ్లేందుకు వీలు లేకపోవడంతో కాలినడకన వాగులు, కొండలను దాటుతూ రిజర్వాయర్ బండ్ నిర్మిస్తున్న ప్రాంతానికి చేరుకుని అక్కడి నుండి ఫారెస్ట్ గెజెట్ నోటిఫికేషన్ లో పొందుపరిచిన జిల్లా అటవీ సరిహద్దు ప్రాంతాన్ని పరిశీలించారు. హద్దుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థల వివాదానికి సంబంధించిన అంశాలపై కలెక్టర్ వెంట ఉన్న బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అశోక్ ఇతర అధికారులతో చర్చించారు. పరస్పర సమన్వయంతో హద్దులను పక్కాగా నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఆటంకాలు ఉత్పన్నం కాకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతూ పనులు వేగంగా జరిగేలా కృషి చేయాలని సూచించారు. అటవీ భూమి అవసరమైన పక్షంలో భూసేకరణ అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని అన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సాయిలు తదితరులు ఉన్నారు. నవీపేట్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను హత్య చేసి గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ తో మృతదేహాన్ని తగలపెట్టిన ఘటన కలకలం రేపింది. నవీపేట్ మండలం ఫతేనగర్ నాగేపూర్ సరిహద్దులోని గ్రామ శివారులో మహిళ దారుణ హత్య కలకలం రేపింది. మధ్యపల్లి గ్రామానికి చెందిన శ్యామల లక్ష్మి అలియాస్ బుజ్జి అనే మహిళ దారుణ హత్యకు గురయ్యారు. గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు శ్యామల లక్ష్మిని దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా హత్య తర్వాత మృతదేహాన్ని పెట్రోల్ తో తగులబెట్టారు. అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ తిరుపతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతి కావడంతో పోలీసు జాగిలాలతో తనిఖీలు చేపట్టడంతో పాటు క్లూస్ టీమ్ తో సైతం తనిఖీలు చేపట్టారు. పోలీసులు ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి విచారణ ప్రారంభించారు. కేసును ఛేదించేందుకు జాగిరాల బృందాన్ని, ఫారెన్సిక్ నిపుణుల టీంను రప్పించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్లడం జరిగిందని, మృతురాలు మధ్యపల్లి గ్రామానికి చెందిన శ్యామల లక్ష్మిగా గుర్తించామని అన్నారు. ఆమె గత 3 రోజుల క్రితం గంగవ్వాని స్నేహితురాలతో బయటకు వెళ్లి తిరిగి రాలేదని అన్నారు. ఈ హత్య వెనుక గల కారణాలు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈరోజు నవీపేట మండలంలోని నాగేపూర్ గ్రామానికి దగ్గరలో పొలాలలో ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. మాకు అది పార్షియల్గా కొద్దిగా కాలిపోయి ఉండి మిగతా కొంత పాటు కాలకుండా ఉండి మాకు ఆ కెనాల్ పక్కన పొలాలకు వెళ్ళే దారిలో కనబడ్డది. ఆ సమాచారం మేరకు మేము వెళ్ళి చూసేసరికి ఒక మహిళ పార్షియల్గా కాలిపోయింది. ఆ మహిళ ఆచూకీ తెలుసుకునేసరికి మేము మధ్యపల్లికి చెందిన శ్యామల లక్ష్మి అని తెలిసింది. దాదాపు 40 నుండి 45 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళ సిస్టరు ఈమె మధ్యపల్లిలో నివసిస్తుంటారు. ఈమె 10 సంవత్సరాల క్రితమే భర్తతోటి సపరేట్గా ఉంది. ఇలా ఈమెకు కూతురు కూడా ఉంటే మృతురాలకి పెళ్ళి అయ్యి ఆమె అత్తగారింటి దగ్గర ఉంటుంది. ఇలా సిస్టరు ఈమె వీళ్ళిద్దరు మాత్రమే మధ్యపల్లిలో ఉంటారు. వాళ్ళ సిస్టరు చెప్పిన సమాచారం మేరకు 2 డేస్ బ్యాక్ ఈ మృతురాలు లక్ష్మి ఇంట్లో నుండి వాళ్ళ ఫ్రెండు లింగవ్వతో పాటు నవీపేట వచ్చింది. ఆ తర్వాత ఫోను కాంటాక్ట్ కాలేదని చెప్పడం జరిగింది. ఈరోజు చూసేసరికి లక్ష్మిగా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఫిర్యాదురాలు ఉన్నారో మృతురాలు యొక్క సిస్టర్కు ఎవరైనా చంపుండవచ్చు అని అనుమానం ఉంది. కాబట్టి మేము ఈ అనుమానం కిందనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగా మిగతా వివరాలను కూడా మేము తర్వాత అప్డేట్ చేస్తాం. సామాన్య ప్రజలకు ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించడం జరిగిందని మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో శుక్రవారం జాతీయ ఆరోగ్య మిషన్ పథకం ద్వారా 20 లక్షల వ్యయంతో నిర్మించిన పల్లె దవాఖానాను బోధన్ శాసనసభ్యులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. పల్లె దవాఖానాను ప్రారంభించేందుకు కుర్నాపల్లికి విచ్చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మండల పార్టీ నాయకులతో పాటు గ్రామ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాలలో పల్లె దవాఖానాను ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సామాన్య ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులలో వసతులను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు.
సొంత ఇల్లు లేని నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా సొంతింటి కలను నెరవేరుస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రజలు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపడతో తమ సొంతింటి కల నెరవేరుతుందని సంబరపడుతుండడం తమకు సైతం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టుకునే లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందకుండా ఇంటి నిర్మాణంలో డబ్బులు తక్కువైతే ఇందిరాకాంతి పథకంలో స్వయం సంఘాలలో సభ్యులుగా ఉన్నట్లయితే మరో ₹1,00,000 అదనంగా తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఇందిరమ్మ పథకంలో అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం అటు వైద్య ఆరోగ్య ఆసుపత్రిలో రోగులకు సరైన సౌకర్యాలు కల్పిస్తూ అందుబాటులో మందులు మాత్రలు ఉంచుతుందన్నారు. కుర్నపల్లిలో పల్లె దవాఖానాను ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని అన్నారు. పల్లె దవాఖానలో ఎమ్మెల్యేకు ఆసుపత్రి ఎమ్మెల్యేపీ శైలజతో పాటు ఏఎన్ఎం శాంత వైద్యులు బీపీ చెకప్ నిర్వహించారు. వడ్ల కొనుగోలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వడ్ల కొనుగోలు ప్రక్రియను సాఫీగా కొనసాగేలా సంబంధిత అధికారులు చొరవ చూపాలని అన్నారు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇళ్ల పట్టాలను అందజేశారు. నెహ్రూ నగర్ గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణం చేపట్టేందుకు గాను నిజామాబాద్ కు చెందిన ఆజం అలీ అనే వ్యక్తి తనకు చెందిన 300 గజాల స్థలాన్ని విరాళంగా అందజేయడం అభినందనీయమని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. నెహ్రూ నగర్ గ్రామ మాజీ సర్పంచ్ అమనుల్లా షరీఫ్ సమక్షంలో ఆజం అలీని ఎమ్మెల్యే అభినందిస్తూ సన్మానించారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అన్నిటినీ ఒక్కొక్కటిగా అందిస్తూ ముందుకు వెళ్తామని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ శాఖ అధ్యక్షులు అంతిరెడ్డి రాజిరెడ్డి, ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాసరావు, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు ఈరంటి లింగం, జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొండ్ర సంజయ్, సీనియర్ నాయకులు గాంధారి హనుమంత్ రెడ్డి, గాంధారి అనిల్ రెడ్డి, జైతాపూర్ సహకార సంఘం అధ్యక్షులు బోధన్, ఏఎంసీ డైరెక్టర్ కరటూరి సత్యనారాయణ, నెహ్రూ నగర్, ఎడపల్లి గ్రామాల మాజీ సర్పంచ్లు అమనుల్లా షరీఫ్, శంకర్ నాయుడు, ఎల్లయ్య యాదవ్, డిప్యూటీ డిఎంఎడ్హెచ్ఓ సవిత, ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రి, ఎంపీడీఓ శంకర్, ఎంఏఓ సిద్దిరామేశ్వర్, ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు వినీత్ కుమార్ రెడ్డి, ఆయుష్ విభాగం వైద్యాధికారి వెంకటేష్, సూపర్వైజర్లు రాజేశ్వర్, దేవేందర్, బోధన్, ఏసీపీ శ్రీనివాస్, సిఐ విజయ్ బాబు, ఎస్సీ ముత్యాల రమ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే పేరుతో అక్రమ మొరందందా 3 టిప్పర్లు 6 జేసీబీలు అన్న చందంగా కొనసాగుతున్నాయని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ ఆరోపించారు. రూరల్ మండలంలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్ మొరందందా స్థావరాన్ని పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అక్రమార్కులు యథేచ్ఛగా సహజ వనరులను దోచుకెళ్తుంటే సంబంధిత అధికారులు చోద్యం చూడడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అండదండలతో నిజామాబాద్ రూరల్ ఏరియా పరిధిలో అక్రమ మైనింగ్ గత 6 నెలలుగా కొనసాగుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడని భాజపా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక భాజపా నాయకులతో మొరం తవ్వకాలు సాగుతున్న గుట్ట ప్రాంతాలను పరిశీలించారు. ఈ అక్రమ మొరం తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందన్నారు. తాము అధికారులను ఈ విషయమై అడిగితే ఆర్జీఓ, తహసీల్దార్ నేరుగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేరు చెబుతున్నారని, అనుమతులు ఇచ్చినట్లు చెబుతున్నారన్నారు. ఒక్క పర్మిట్ టిప్పర్ తో రోజంతా అక్రమ మొరం తవ్వకాలు సాగిస్తున్నారని ఆరోపించారు. ఎడపల్లి మండలం, జానకంపేట గ్రామీణ మండలం, గుండారం పరిసర ప్రాంతాల్లో మొరం తవ్వకాలతో గుట్టలన్నీ కనబడకుండా పోయాయని అన్నారు. స్థానిక రెవెన్యూ పోలీసుల కనుసన్నల్లో ఈ తతంగం నడుస్తుందని ఆరోపించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుల వెంట భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు కందకట్ల రామచందర్, మండల భాజపా అధ్యక్షుడు ఇంద్రకరణ్, బోధన్ నియోజకవర్గ నాయకులు కూరెళ్ల శ్రీధర్ తో పాటు నాయకులు మల్లెపూల శ్రీనివాస్, లక్ష్మణ్ గౌడ్, హరీష్, ఉప్పు సురేష్, గంగాధర్, పలు గ్రామాల నుండి వచ్చిన యువకులు ఉన్నారు. ఈ గుట్టలన్నీ కూడా అటు ప్రభుత్వ కార్యక్రమాలని చెప్పి అక్రమ మైనింగ్ జరగడము విపరీతంగా మీరు చూస్తున్నారు. గత 15-20 నిమిషాల నుంచి ఈ గుట్టలన్నీ లెంగు ఎంతుంటే ఎక్కడ చూడు పొక్కలు కొట్టిపాడేసి ఉట్టి రాళ్ళు రప్పలు తప్ప మిగిల్చలేని పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వ కార్యక్రమానికి ఇచ్చినా దేనికి ఇచ్చినా ఈ సీనరీ ఛార్జెస్ అని చెప్పి మైనింగ్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు దాన్ని 50% గ్రామ పంచాయతీకి, 25% మండల పరిషత్కు, 25% ఏమో జిల్లా పరిషత్ కట్టాలి. ఇంతవరకు ఎన్ని పైసలు వచ్చినాయి? ఈ మైనింగ్ కారణం ఏంది? నేను కొన్ని మీకు వివరాలు కూడా చూపిస్తాను. ఇది చూస్తుంటే నేను నిన్నటి నుంచి కూడా జిల్లా యంత్రాంగం కోసం నేను ప్రయత్నం చేశాను. కలెక్టర్ గారు కూడా ఇప్పుడు కూడా మాట్లాడారు. సిద్ధాపూర్కి వెళ్ళి ఇవి చూడండి, ఈ ఇంత పెద్ద వైట్ ఇవాళ మనం వస్తున్నామని చెప్పి మీడియాలో ఇది పట్టుకో, మన మీడియాలో ఇది వస్తున్నామని చెప్పి ఇక్కడ వెహికల్స్ లేవు. ఇక్కడ
చూడండి, ఇన్ని పెద్ద పెద్దవి పెట్టి ఏ ఒక్క ప్రాజెక్టు వీళ్ళు ఇచ్చేస్తున్నారు. మనకు తెలియని అంత పెద్ద ప్రాజెక్ట్ ఏముంది? ఆ ప్రాజెక్టు ఇందులో నుంచి ఇక్కడ నుంచి ఇచ్చిన మైనింగ్ ఎంత, దాంట్లో వాళ్ళకి వెళ్ళింది ఎంత? నేను జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇప్పుడే మాట్లాడాను. వారు కూడా నాకు వివరాలన్నీ ఇవ్వండి, నేను ఇచ్చేస్తానని చెప్పి. ఇక్కడ జాన్కంపేట యువకులు ఎవరు వచ్చి మాట్లాడారు? ఇతను వచ్చి మాట్లాడితే ఇతన్ని బెదిరియడం. జిల్లా ఆఫీసర్లకు శంకరన్ అదేది వీడియో వాయిస్ ఎంఆర్ఓకు అడిగితేనేమో ఎమ్మెల్యే చెప్పిండు నేను ఇస్తున్నా అంటున్నాడు. నేను భూపతి రెడ్డి గారిని అడుగుతున్నాను, భూపతి రెడ్డి గారు నీ పేరెందుకు వాడుకుంటున్నారు? మరి ఎంఆర్ఓ చెప్పి ఇక్కడ భూపతి రెడ్డి గారు చెప్పినట్టు మరి దేనికి చెప్పినావు? ఒక ప్రభుత్వ పని ఉంటే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు కానీ ఇస్తారు. కానీ భూపతి రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఏంది ఇందులో? ఎమ్మెల్యేది ఇందులో భూపతి రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఎందుకు? నీకు యొక్క క్వారీలకు నువ్వు పర్మిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మీరేమన్నా ఎస్టిమేట్ చేసే అధికారా? ఒక దగ్గర ఇన్ని క్యూబిక్ మీటర్స్, ఇన్ని మెట్రిక్ టన్స్ మొరం కావాలి అని చెప్పి ఇవ్వడమా? ఎంఆర్ఓది ఇవ్వడమా? ఆర్డీఓ గారి దగ్గరికి నిన్న ఇక్కడ పెద్దలందరూ పోయారు. ఆర్డీఓ గారు ఏమంటారు? గుండారం శివార్లు అవసరం ఉంటే ఎట్లా సార్ మరి? గుండారం శివార్లు ఏ వర్క్ నాకు చెప్పండి. గవర్నమెంట్ వర్క్ ఏ వర్క్ అంటే? గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ వర్క్, కన్స్ట్రక్షన్. ప్రైవేట్ అంటే సార్ కష్టమే. అక్కడ నేను చెప్తాను, మీకు కావాలంటే అక్కడ పోయి తీసుకోండి. ఒకటి నడుస్తున్నది మల్కాపూర్ ఏలో, అది ఎమ్మెల్యే సాబ్ చెప్పిండు. చూసారా, ప్రైవేట్ ఎమ్మెల్యే చెప్పిండు అని చెప్పి ఎంఆర్ఓ చెప్తున్నాడు. నేను చెప్తున్నది కాదు ఇది. అదే అంటే నేను చెప్పేది ఏంటంటే భూపతి రెడ్డి గారికి అడుగుతున్నాను నేను ఇవాళ. ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తివి, శాసనాలు పరిరక్షించిన వ్యక్తివి, ఇలా ఇటుక బట్టీలు, మొరము, ఉష్కే ఎందుకు ఇంకా అంతా కూడా కల్లుబట్లకి అడుగులో పోతే ఏంది అని అడుగుతున్నాను ఎమ్మెల్యే గారిని. జిల్లా యంత్రాంగంనేమో వాస్తవంగా ప్రభుత్వ గమ్ములకు, ఇందిరమ్మ ఇండ్లకు మీరు ఎక్కడన్నా ఇచ్చి ఉంటే ఎవ్వరికి కూడా అబ్జెక్షన్ లేదు. కానీ ఒక్క గ్రామంలో కానీ, ఒక నియోజకవర్గంలో కానీ, ఒక దగ్గర కానీ ఒక్క క్యూబిక్ మీటరు మెట్రిక్ టన్ను మొరం కానీ, కంకర కానీ, ఉష్క కానీ తీసుకుంటే ఆ గ్రామ పరిధిలో భూగర్భ ఖనిజాలు దెబ్బతింటున్నాయి కాబట్టి, సహజ వనరులు దెబ్బతింటున్నాయి కాబట్టి దానికి సంబంధించిన సీనరీ ఛార్జెస్ అని చెప్పి మైనింగ్ డిపార్ట్మెంట్కి కడితే, మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళేమో దాంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా అక్కడ గ్రామ పంచాయతీకి, అక్కడ ఉన్న మండల పరిషత్కు, అక్కడ ఉన్న జిల్లా పరిషత్కు జమ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ జిల్లాలో ఎంత మైనింగ్ చేసిరు, ఎంత ఇక్కడ ఈ ఇచ్చిన ప్రకారం ఉదయం 6 గంటలకు వీళ్ళంతా కూడా జాన్కంపేట యువకులు వీళ్ళందరూ కూడా అనేది ఏంటంటే మా గ్రామం నుంచి విపరీతమైన 100 వెహికల్ పోతున్నాయని చెప్తే ఆయన మీద దౌర్జన్యం చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ గ్రామస్తులు మాట్లాడితే గ్రామస్తుల మీద దౌర్జన్యం చేసే ఇది ఎవరికో వ్యతిరేకం కాదు. మేము అడిగేది జిల్లా యంత్రాంగాన్ని. ఫస్ట్ ఈ మల్కాపూర్ శివార్లో, గుండారం శివార్లో ఏదైతే గుట్టలు ఉన్నాయో గుట్టలకి ఎన్ని క్యూబిక్ మీటర్, ఎన్ని మెట్రిక్ టన్స్ ఇక్కడ నుంచి ఇది పోయింది, దానికి ఎంత ప్రభుత్వానికి రాయల్టీ కట్టారు, ఆ రాయల్టీలో ఇక్కడ ఈ గ్రామాలకు ఏ రకంగా వచ్చింది? ఇది చూడండి, అంటే వాళ్ళు వచ్చి ప్రభుత్వమేమో ఉదయం ఎన్ని గంటల నుంచి 11 గంటల నుంచి 6 నుంచి సాయంత్రం 8 కొట్టిన దాకా నడుపుతారు. యాక్చువల్లీ ప్రకారం 11 నుంచి 3:30 ఇది కూడా ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ ఎక్కడికి ఇచ్చారో అక్కడికే నడపాలి. అక్కడ ఈ సీనరీ ఛార్జెస్ కట్ చేయాలి. గవర్నమెంట్ రికార్డులో ఉంటే బుక్ అడ్జస్ట్మెంట్ కింద ఏదైతే మైన్స్ ఉన్నాయో హైదరాబాద్ వాళ్ళకి అడ్జస్ట్ అవుతాయి డబ్బులు. ఇది భారతీయ జనతా పార్టీగా నిన్న నా దృష్టికి రాగానే మొన్నటి నుంచి కూడా యువకులు జాన్కంపేట వాళ్ళు గొడవలు నడుస్తున్నాయి అన్న, ఇక్కడ శాంతి భద్రత దెబ్బతింటున్నాయి. జాన్కంపేటలో చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా ఫోన్ చేసి సార్ మా దగ్గర దౌర్జన్యంగా చేసుకుంటున్నారు, కనీసం ప్రతిపక్షం నుండి మీరన్నా మాట్లాడండి
అని చెప్తే నేను చెప్పిన ఈ జిల్లాకు మంత్రి ఉన్నాడు సుదర్శన్ రెడ్డి, ఆయనకన్నా పెద్ద ఒకటి ఉన్నాడు ఈ జిల్లాకు. ఇన్ఛార్జ్ మినిస్టర్ వాళ్ళు సీతక్క గారిదే నడుస్తలేదు, ఈయనదే నడుస్తుందట. మరి ఆ క్వారీ ఆపుకోలేరా అంటే ఏం చెప్పాలి, మా బతుకులు కక్కుంటే కాళ్ళ మీద పడుతుందని చెప్పి నోరు మూసుకుంటున్నామని కాంగ్రెస్ వాళ్ళు కూడా ఫోన్ చేయడం జరిగింది. నేను నిన్న కూడా జిల్లా కలెక్టర్ గారికి సమయం అడగడం జరిగింది, ప్రభుత్వ కార్యక్రమాలు ఉండడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్ జేసీ గారి కలెక్టర్ గారు సిద్ధాపూర్కి వెళ్ళారు, జేసీ గారికి ఇమ్మన్నారు, జేసీ గారికి ఇస్తాం. వరద ముంపుకి గురై పంట నష్టపోయిన రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని నవిపేట్ మండల బీజేపీ అధ్యక్షులు త్యాగ సరీన్ మండిపడ్డారు. రైతులకు సకాలంలో నష్టపరిహారం అందించాలన్నారు. నవిపేట్ మండలంలోని 9 గ్రామాల ప్రజలు వరద ముంపు గ్రామాల రైతులు ఇబ్బందులు గురవుతున్న ఇప్పటికీ ప్రభుత్వానికి అధికారులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, అధికారుల నిర్లక్ష్యంతో కోతకొచ్చే దశలో నీట మునగడం బాధాకరమని అన్నారు. నాళేశ్వర్ గ్రామానికి చెందిన రైతు పొలం కోతకు వచ్చిన వెంటనే బ్యాక్ వాటర్ రావడంతో పూర్తిగా నీట మునగటం బాధాకరమన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందకపోగా మరలా నీట మునగటం బాధాకరమని అన్నారు. వెంటనే పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం అధికారులు స్పందించి ఎస్ఆర్ఎస్పీ నీటి విడుదల చేసి దిగువకు నీటిని వదలాలని అన్నారు. 40 సంవత్సరంలో ఎన్నడూ లేని విధంగా 3 సార్ల పట్టా భూములు కూడా మునిగిపోవడం జరిగింది. కోస్టల్ నుంచి పట్టుకుంటే ఈ నాలేశ్వర్లో నవిపేట మండలంలోని 9 గ్రామాలు ఇప్పటికే అతి పెద్ద మొత్తంలో నష్టపోవడం జరిగింది. అధికారులకు పదే సూచన చేసి చెప్పినా కానీ ఇప్పటికీ ఎవరు పట్టించుకునే నాదులు లేరు. ఈరోజు పొలం కోతకొచ్చిన దిశలో ఉంది. ఇది అంకంపల్లి శివారు, నాలేశ్వర్ పరిధిలో అంకంపల్లి శివారు. ఇక్కడ కోతక 2 రోజుల్లో కోతకొచ్చే దిశలో కూడా ఇప్పటికి కూడా నీటి పెరుగుదల జరగడం, నీటి ఎన్నడూ లేని విధంగా నీళ్లు రావడం జరిగినా కానీ పట్టించుకునే నాదులు లేరు. కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది, ప్రభుత్వాలకు ఎస్ఆర్ఎస్పీకి సంబంధించిన వ్యక్తులకు చెప్పడం జరిగింది. మరి ఇది ఉమ్మడి బ్రిడ్జి వల్ల వాటర్ ఎక్కువ వస్తుందని చెప్పడం, సర్వే చేయడము అదన లేదు ఇదన లేదు. రైతాంగం చాలా పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. అయ్యా మేము మీకు ఒకటే చెప్తున్నాం, పట్టా భూములు నష్టపోయిన రైతులని గత 4 నెలలుగా 3 సార్లు వచ్చినా ఇప్పటి వరకు ₹1 సహాయం చేయకపోను. కనీసం కోతకొచ్చిన పంటని కూడా కోసుకునే దిశలో ఇలాంటి ప్రారంభం చేయడం చాలా దురదృష్టకరం. ఈ ప్రభుత్వాన్ని ఎంత ద్వేషించినా ఎంత మాట్లాడినా తప్పు లేదని భావించాలి. ఒక్క నిమిషం చెప్పాలనుకుంటే ఎనీ టైం రాజకీయము స్థానిక ఎలక్షన్లు వాటి గురించే కాదు, ప్రజల గురించి రైతాంగం గురించి ఆలోచించిన సమయం మీకు లేకుండా పోయింది. ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఈ ఎస్ఆర్ఎస్పీ పరిధిలో 90 గ్రామాలలో నీట మునిగిపోయి ఎంతో ఇబ్బందులు పడుతున్న రైతుని ఒక్కరైనా పరామర్శించారా? ఒక్కరికైనా నష్టపరిహారం చేసిరా? కోతకొచ్చింది రైతు. ఇప్పుడు ఈ సర్వే నెంబర్ 11 నెంబర్ అంకాపల్లి శివారులో ఉంది, 15 నెంబరు మీరు చూసుకోర్రి, మీ పరిధిలో ఉంటే చూసుకోర్రి. ఎట్టి పరిస్థితుల్లో మీరు నష్టపరిహారం చెల్లించకుండా ఊరుకునేది లేదు. అలాగే ఏదైతే ఈ పట్ట భూమిలో నీరు ఎక్కువైతుందో తక్షణమే ఈ ఎస్ఆర్ఎస్పీ అధికారులతో మాట్లాడి నీటిని తగ్గిస్తే ఈ గత ఒక 10 రోజులన్నా వ్యవధిస్తే కనీసం ఈ కోతలన్నా అయిపోతాయి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సిరికొండ మండలంలో పర్యటించారు. కొండూరులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సిరికొండ మండలంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పలు కార్యక్రమాలలో పర్యటించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభం అనంతరం చిమన్పల్లి చేరుకుని అక్కడ సిరికొండ నుండి వేములవాడ వరకు ఆర్ఎంబి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం చీమన్పల్లిలో నిర్మిస్తున్న ఎస్టీ స్కూల్ భవనాన్ని పరిశీలించారు. పనుల్లో జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చీమన్పల్లిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ చీమన్పల్లి గ్రామాన్ని ఎప్పుడూ అభివృద్ధి చేయడానికి ముందు ఉంటారని, రాబోయే రోజుల్లో ఈ గ్రామంలో అన్ని కోణాలలో అభివృద్ధి చేసి తీరుతానన్నారు. గ్రామంలో బ్యాంక్ ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. గురుకుల బాలికల వసతి గృహానికి కావలసిన వసతులు లేవనే ఉద్దేశంతో అక్కడికి మార్చడం జరిగిందని, ఇక్కడ మళ్లీ అన్ని హంగులతో కూడిన నూతన భవనాన్ని నిర్మించి ఇక్కడికి తీసుకువస్తానని అన్నారు. సిరికొండలో గల పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వీరి వెంట డీసీసీ ప్రధాన కార్యదర్శి వెలుమల భాస్కర్ రెడ్డి, గొళ్ల ఎర్రన్న, సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాకరం రవి, ఉమాజీ నరేష్, మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రవీణ్, వైస్ ప్రెసిడెంట్ రాము, నర్సింగ్, జీల మల్లేష్, వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందు వచ్చినప్పుడు కూడా మీకు చెప్పడం జరిగింది, ఈ ప్రాంతం బాగా వెనుకబడింది, నిజామాబాద్ హెడ్ క్వార్టర్కు దూరంగా ఉంది, కొంచెం అడవి ప్రాంతం. మరి ఇక్కడ నుండి ఈ ప్రాంతం నుండి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ ప్రాంతాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు. మరి ఈ ప్రాంతాన్ని వెనుకబడిపోవడం ఇట్లనే ఉండాలనా? మరి మనం అభివృద్ధి చేసుకుందామా? మరి అభివృద్ధి చేసుకున్నాలంటే మరి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, తప్పకుండా మీ మనిషిగా నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇంకోటి కూడా చెప్పడం జరిగింది, గతంలో ఇక్కడ అంటే ఏమంటారు దాన్ని, బెదిరింపులు, దౌర్జన్యం, దోపిడీ ఇదంతా కూడా ఉండే.
ఇవాళ నేను వచ్చి 22 నెలలు అవుతుంది. మీరు మీ దయతో నేను ఎమ్మెల్యేగా గెలిచి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి మీరు నిజంగానే ఇక్కడ ఈ ప్రాంతంలో మార్పు చూస్తూ ఉన్నారు. ప్రజల మధ్యన ఒక ప్రేమ, ఒక గౌరవం, ఒక అభిమానం, ఒక మర్యాద ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఎక్కడ భయం కానీ, దౌర్జన్యం కానీ, ఇంకేదో బెదిరింపులు కానీ కనబడతలేవు. సో ఇంత చక్కటి వాతావరణంలో ఇలా ఈ ప్రాంతాన్ని మనం అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు ముఖ్యంగా చివన్పల్లికి ఇవాళ ఈ రోడ్డు యాక్చువల్లీ మన సిరికొండ నుండి ఈ వెమ్లవాడ రోడ్డు శాంక్షన్ అయ్యి 2015లో శాంక్షన్, మరి 2023 వరకు వాళ్ళ ప్రభుత్వమే, టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామానికి చెందినటువంటి వ్యక్తే మరి ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. కానీ ఈ రోడ్డు కావడానికి 10 సంవత్సరాలు అయింది. 4-5 కాంట్రాక్టర్లు మారిండ్రు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు అయ్యి అన్నీ కూడా వాళ్ళు మధ్యలోకి వెళ్ళి పారిపోయినరు. ఇంకోటి వేసిండు, 10 ఏళ్ళు పట్టింది. ఒక రోడ్ వేయడానికి 10 ఏళ్ళు పడుతుందా? అయినా ఏమైంది, మళ్ళా 1 కిలోమీటర్ పైన అంటే 1.7 కిలోమీటర్స్ రోడ్ అట్లనే పెండింగ్ ఉంది. ఇంకా 2 కల్వర్స్ అట్లనే ఉన్నాయి. సో దీన్ని పెండింగ్ వర్క్ మనం కంప్లీట్ చేసుకోవడానికి ఇవాళ కొత్తగా అయినా గవర్నమెంట్లో అంత ఈజీ లేదు మీకు. ఎందుకంటే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇవాళ మొత్తం కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించి తెలంగాణను మొత్తం అప్పులపాలు చేసిపోయిండు. ఏ గూట్లో చూసినా అలా అప్పే దొరుకుతున్నానంటే, నువ్వు ఏ డిపార్ట్మెంట్ చూసినా అప్పే. ఇవాళ మేము అధికారం రాకనే ముందు మేము ఏమనుకున్నామంటే ఓన్లీ 4 లక్షల కోట్లు అప్పు చేసిండు, అసెంబ్లీలో చెప్పిండు కదా, మరి అంతే నిజమే చెప్తుండేమో అనుకున్నాం. తీరా మనం అధికారం ఖచ్చితంగా చూస్తే 9 లక్షల కోట్లు ఉన్నది అప్పు. ఆ 9 లక్షల కోట్లలో 1 లక్ష కోట్లు మీదనే అప్పు చేసిండు, చేతి మీద బాకీలాగా. అదేంటంటే బకాయిలు పెట్టిపోయాడు కాంట్రాక్టర్లకు 60,000 కోట్లు. మరి ఇట్లా చదువుకునే పిల్లలకు ఫీజులు కొన్ని, ఆరోగ్యశ్రీ కొన్ని, ఇట్లా మన ఉద్యోగులకు, రిటైర్ అయిన ఉద్యోగులకు ఇచ్చేటి కొన్ని, అట్లా 1 లక్ష కోట్లు పైన అప్పు చేసిపోయాడు. ఇంకొక 4 లక్షల కోట్లు ఏం చేసిందంటే బ్యాంకు పరిమితం లేకుండా, అంటే FRBM అని ఉంటుంది, ఒక సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ఉంటుంది. RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని మనం లోన్ తీసుకోవచ్చు. ఆ లోన్ ఏంటంటే ప్రభుత్వానికి 6%, 5% ఇంట్రెస్ట్లో, తక్కువ రేటు ఇంట్రెస్ట్లో ఇస్తారు. అది కాకుండా 4 లక్షల కోట్లు పైకి తెచ్చి బయటకు వెళ్ళి మనం వడ్డీకి వెళ్తాం కదా, మిత్తికి వడ్డీదారులు వాళ్ళ దగ్గర అట్లా 12%, 13% లోన్ తెచ్చి మనం ముఖ్యమంత్రి గారు అందరితో మాట్లాడి చేసి అది 15 ఏళ్ళు కట్టేది 30 ఏళ్ళు కడతామని చెప్పి మరి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకొని FRBM. ఉపాధ్యాయ వృత్తిలో రాణించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు పదవి విరమణ పొందారు. వారికి సహచర ఉద్యోగులు సన్మానించారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని MR గార్డెన్ లో వేల్పూర్ మండలం పడగల ఒడ్డర కాలనీలో గల ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ అంబుజారాణి భర్త ఉద్యోగ విరమణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వివిధ పాఠశాలలలో వారితో కలిసి పనిచేసిన సందర్భాలను నెమరు వేశారు. ఆమెతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేశారు. వారి శేష జీవితంలో ఆయువు, ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎంఈఓ పింజ రాజగంగారాం, ఆలూరు మండల విద్యాశాఖ అధికారి నరేందర్, ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్, PRTU జిల్లా మండల స్థాయి నాయకులు, వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నా పేరు అంబుజారాణి. నేను 1989లో టీచర్ వృత్తి చేపట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 36 సంవత్సరాల నా ఉద్యోగ జీవితం గడిపి ఈ నెలలో నేను రిటైర్ కావడం జరిగింది. ఈ నా జీవితం అంతా కూడా విద్యార్థుల మధ్య చాలా విషయాల్లో వాళ్ళకు నేర్పుతూ, నేను నేర్చుకుంటూ నా జీవితం గడపడం జరిగింది. నాకు స్ఫూర్తినిచ్చిన వారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు రూపకర్తలైన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా నా క్లాస్మేట్స్ అందరూ కలిసి, ముఖ్యంగా సుమలత రచయిత్రి, కవయిత్రి, నాకు ఒక మంచి గిఫ్ట్ తన రచనా శైలిలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నా యొక్క జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి సంబంధాలను కలిగి ఉన్నానని తెలియజేస్తుంది. అదేవిధంగా విద్యార్థులు కూడా ముఖ్యంగా నా విద్యార్థి నా పట్ల ఇచ్చిన స్పీచ్ కూడా నన్ను కదిలింపజేసింది. అదేవిధంగా విద్యార్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, చదువు కొనటం కాదు, చదువు కొనాలి. ఎందుకంటే రాబోయే తరం మీది. యువత మన దేశ యొక్క నిర్మాణానికి మీరే ఒక పిల్లర్స్. కాబట్టి మీరు ముందుగా
మన దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటాలంటే దేశాలకు ముఖ్యంగా అంతర్జాతీయంగా భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టడం మీ యొక్క వంతు, మిమ్మల్ని తీర్చిదిద్దటం ఉపాధ్యాయులుగా మా వంతు. అటువంటి పరిస్థితులలో మరి నేనైతే మరి సఫలీకృతురాలనైనని నేను నమ్ముతున్నా. నా పిల్లలందరూ కూడా మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. చాలామంది ఉపాధ్యాయులుగా మారడం, చాలా ఉన్నత ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. వారిని బట్టి మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ముఖ్యంగా దేవునికి, తర్వాత మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియదు. రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో వారికే క్లారిటీ లేదని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రాష్ట్ర రాజకీయాలు వీరు బాన్స్వాడ నియోజకవర్గ రాజకీయం వేరన్నారు. ఉప ఎన్నికలు వస్తే తండ్రి కొడుకులకు డిపాజిట్ గల్లంతవుతాయని జోస్యం చెప్పారు. బాన్స్వాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తే తండ్రి కొడుకులకు డిపాజిట్ రాకుండా చేస్తామని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక బాన్స్వాడ నియోజకవర్గంలో జరిగినది మొత్తం చెబుతారన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహీంద్రా ట్రాక్టర్లు ఇవ్వాలని కంపెనీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సులేమాన్ ఫారంలో డబుల్ బెడ్రూమ్లు కట్టకుండా కట్టినట్టు 85 లక్షల బిల్స్ లేపారన్నారు. లబ్ధిదారులకు ఎవరు న్యాయం చేయాలని ప్రశ్నించారు. తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి నీకు చుట్టుకున్నాడు, అందుకే నీకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. రాబోయేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని పేర్కొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గం ఏవైనా రాయలసీమలో ఉందా? మనమేమో అయినా రాచరికంలో మళ్ళీసుకో బాన్స్వాడ నియోజకవర్గం ఏమైనా రాయలసీమలో ఉందా? మనమేమైనా రాచరికంలో ఉన్నామా అన్నారు. ఇలా ఏం మాట్లాడినా నీ కొడుకులు ఏం మాట్లాడినా ఇక ముందు సహించేది లేదన్నారు బాజిరెడ్డి గోవర్ధన్. బాజిరెడ్డి ఎవరికి అమ్ముడు పోడని స్పష్టం చేశారు. దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి రోజు రోజుకు ఆసక్తికరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. చాలా మందిని ఇలాంటి ప్రెస్ రిపోర్టర్లు ఏ పార్టీలో ఉన్నారో అడిగితే ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితిలో మరి పార్టీ మారిన ఎమ్మెల్యే పరిస్థితి ఉంది. ముఖ్యంగా పార్టీ మారిన వాళ్ళందరికంటే చాలా సీనియర్ మోస్ట్, చాలా పదవులు అనుభవించే వ్యక్తి, ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, పూజారి శ్రీనివాసరెడ్డి గారు. అందరూ మాట్లాడడం వేరు, పాత్రికల పదవి అనుభవించినటువంటి పూజారి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడే మాటలు వేరు. నిన్న ఒక పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేను పార్టీ మారింది నా స్వార్థం కోసం కాదు, స్వార్థం కోసం అయితే చెప్పుతో కొట్టమని చెప్పింది ఆయన. చెప్తూ కొట్టమంటావు, పూటలో కొట్టమంటావు, ఏదైనా అంటావు, నీ ఇష్టం పట్టి మాట్లాడుతున్నావు. నిస్వార్థం కోసం, నీ స్వార్థం కోసం ఏదైనా చెప్పే సత్తా ఉన్న వ్యక్తి. నీ జీవితంలో ఎప్పుడన్నా, నీ రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా నీ స్వార్థంతోనే బతుకున్నావు తప్ప ప్రజల కోసం ఎప్పుడు బతకలేను. నేను ఒకసారి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, అందుకంటే ముందు అబ్జర్వ్ చేస్తున్నాను. నువ్వు ఎప్పుడు పార్టీ మారినా నీ స్వార్థం కోసం మారుతున్నావు తప్ప ప్రజల కోసం కాదు. ఎందుకంటే ఎప్పుడు నీకు పవర్ ఉండాలా, ప్రోటోకాల్ ఉండాలా, బలహీన వ్యక్తులను అణిచేయాలా. ఈ ప్రాంతంలో ఎవడు ఎదగొద్దు, రాజకీయంగా ఎదగొద్దు. ఎదిగితే కేవలం సర్పంచ్ స్థాయిలో, ఎంపీటీ స్థాయిలో, సొసైటీ చైర్మన్ స్థాయిలో ఎదగాలి తప్ప జిల్లా స్థాయికో, రాష్ట్ర స్థాయికో నీ జీవితంలో నీ వెంట ఉన్నటువంటి ఏ నాయకుడిని, ఏ కార్యకర్తను, ఎవరినన్నా ఒకరిద్దరిని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎదిగించిన సంఘటనలు ఉంటే చెప్పరా. ఎందుకు? దాని కారణం, మీ స్థాయిలో ఉన్న వ్యక్తివి రాష్ట్ర స్థాయిలో ఎవరన్నా కార్యకర్తను ఎదిగిస్తే ఎక్కడ నాకు పోటీ వస్తుందనే భయంతో ఏ ఒక్కరిని కూడా ఎదగనీయకపోవడం కాకుండా నీకు ఒక బానిసలాగా మన జీవితాన్ని మార్చేసాను. నేను అబ్జర్వ్ చేసిన, నువ్వు పార్టీ మారడానికి కారణం ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి
సంపద, ప్రకృతి సంపద. ఎగ్జాంపుల్ కొండలు, గుట్టలు, దిబ్బలు, వాగులు, వంతలు మొత్తం మీ సొంతంగా ఉండాలి. ఎప్పుడైనా దోసుకోవచ్చు. కాంట్రాక్ట్లు మీకే ఉండాలి. నీ కొడుకులు బతకాలి, నువ్వు బతకాల. మీరు ఎవ్వడూ కూడా కాంట్రాక్ట్ చేయడానికి వీల్లేదు, బతకడానికి వీల్లేదు. రాజకీయంగా అట్లుంటే ఆర్థిక పరంగా ఇట్లా ఉంది. ఆర్థిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎదిగింది మీ కుటుంబం తప్ప ఎవడు ఎదగలేదు ప్రాంతంలో. ఇంకా చెప్తూ నాకు నా స్వార్థం కోసం నేను పోలేదు పార్టీలో, ప్రజల కోసం పోయినా అంటున్నాను. సరే, ప్రజల కోసం పోయినా అనుకో. ప్రజల కోసం పోయినా అంటే పార్టీ మాట్లాడి కాదు, ఒప్పుకున్నట్టు కాదు. నువ్వు తప్పు చేసినట్టు కదా, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా నువ్వు తప్పు చేసిన ఒప్పుకున్నట్టు, ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ ఒప్పుకున్నట్టు. ఇంకా నేను స్పీకర్ గారి యొక్క డిసిషన్ గౌరవిస్తూ ఉంటాను. నువ్వు గౌరవించేది ఏముంది? నువ్వే స్వయంగా అంటున్నావు కదా, పార్టీ మారిన ఆ స్వార్థం కోసం కాదు, ప్రజల కోసం అని. పార్టీ మారినామనేది చాలు, సరిపోతుంది. అది మీరు యాక్షన్ తీసుకోవాలండి మీరు. రెండవది, నువ్వు పార్టీ మారిన తర్వాత నేను గౌరవించి చాలా పెద్ద మనిషి వచ్చింది మా పార్టీలో కన్నా రేవంత్ రెడ్డి గారు నిన్ను అడ్వైజరీ పెట్టుకున్నాను, ముఖ్యమంత్రి అడ్వైజరీగా. ఏం అడ్వైజరీ? సబ్జెక్ట్ ఏంది? అగ్రికల్చర్. నేను వస్తూ చూస్తున్నా, నేను చాలా మందిని పాపం రైతులను చూస్తున్నా. పంట వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్లె దవాఖానాలలో మెరుగైన వైద్యం అందేలా కార్యాచరణ. ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టీకరణ. ఉప ఎన్నికలు వస్తే బాన్స్వాడలో తండ్రి కొడుకులకు డిపాజిట్ గల్లంతు ఖాయం. రాబోయేది బీఆర్ఎస్ సర్కారేనని మీడియా సమావేశంలో బాజిరెడ్డి జోస్యం. నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనుల పరిశీలన. 2 ఏళ్లలో డంబ్లింగ్ పనులు పూర్తవుతాయని డిఆర్ఎం స్పష్టీకరణ. దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాలలోనే విక్రయం. రైతులకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి దిశానిర్దేశం. నిజాం సాగర్ ఎగువ రైతులకు సాగు నీరందించేందుకు ప్రయత్నం. సిద్దాపూర్ రిజర్వాయర్ పనుల పరిశీలన జరిపిన కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.